ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. ప్రభునందు ప్రియులైన మీకందరకు యేసుక్రీస్తు వారి ప్రభావనామలో ఈ ఉదయకాల శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సెకండ్ ఫ్రైడే. సో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీ పనులు ముగించుకొని మంచిగా మరి స్టెప్స్ దగ్గర కావాల్సిందిగా కోరుతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఆయన యొక్క దీవెనలు పొందాం. అలాగే మరి మీరందరూ బాగున్నారా? మరి మీ గృహాలలో మీరు వాక్యం వింటున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మీ యొక్క యోగక్షేమాలు మాకు తెలియచేయండి. మీ గురించి తప్పనిసరిగా ప్రార్థన చేస్తాము. అంతేకాదు మన లైవ్ కార్యక్రమాలన్నింటినీ కూడాను వీక్షించండి. అందరూ వీక్షించేటట్టుగా మీరు ప్రోత్సహించాలని కోరుతున్నాం. నిజానికి ఈ దినాలలో మనకు కావలసిన దేవుని యొక్క సందేశాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సో మీరందరూ చక్కగా విని దైవాశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాము. అందరూ దయచేసి ఏకీభవించవలసిందిగా కోరుతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమామూర్తి, స్తోత్రాలనైనా జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, అద్వితీయ సత్యదేవ, సర్వోన్నతుడ, సర్వంతర్యామి, మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహింపజేసి మీ నామ మహిమార్థమై జీవింపజేస్తూ ఇంతవరకు కృప చూపిన దేవా స్తోత్రాలు. ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీ ఆత్మ ద్వారా జరిగింపజేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని కోరుతూ మరి విశేషించి ఈరోజు కార్యక్రమం అంతటినీ కూడాను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మా ప్రియులకు, ప్రజలకు అనుగ్రహింపచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. సర్వలోకారాధ సకలం నీవేగా, సర్వలోకారాధ సర్వము నీవేగా. సన్నుతింతును వారు నిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను.
సకలం నీవేగా సర్వలోకారాజ సర్వము నీవేగా సన్నుతింతును వారు నిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము. పాపిని నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనేము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనేము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారాలోయలోనా సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు
అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని నామాన్ని ఆరాధించుకుందామండి ఈ సమయంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఉన్న ప్రదేశంలోనే మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే మనం కొద్దిసేపు ఆయన నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం నాయనా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంత్యములు కాచి కాపాడేదాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి నైనా నీకే వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, మాకును మా కుటుంబాలకు మీరు ఇచ్చిన దేవ రక్షణ బట్టి నేను నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్నారు, దాన్ని బట్టి నైనా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, ఎక్కడ చాటున మమ్మల్ని భద్రపరిచారు, దాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కరోనా వైరస్ దినాల్లో దేవా నాయనా మాకును మా కుటుంబాల చుట్టూ దేవా తండ్రి నాయనా కంచి వేసి దేవా తండ్రి నేను రక్షిస్తున్న విధానం బట్టి నేను నీకే వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి నాయనా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి ఇదిగో నాయనా వ్యాధి బాధల్లో తోడుగా ఉన్నావు, శ్రమల్లో తోడుగా ఉన్నావు. దేవా తండ్రి నాయనా ఇదిగో తండ్రి నాయనా గాఢాంధకారపు లోయలోని సంచరించిన దేవా తండ్రి నాకు భయం ఏమీ లేదు. ఎందుకంటే దేవా తండ్రి నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నడిపిస్తున్నావు. దాన్ని బట్టి నేను నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా కుటుంబాలను ఇచ్చావు నాయన, సంపదనిచ్చావు, ఆస్తినిచ్చావు, అన్నీ ఇచ్చావు దేవా తండ్రి నాయన. ఇదిగో నాయన లోకంలో ఉన్న వారి కంటే దేవా నాయన మేము అధికంగా ఉండటానికి మాకు సహాయం చేసే దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన వారున్న స్థితి ఈనాడు వారు మాకన్నా ధనవంతులై ఉండొచ్చు, కానీ ఒకరోజు నువ్వు మాకు నాయన జీతాన్ని తీసుకొని వస్తానన్నావు దేవా తండ్రి నాయన. ఇదిగో దేవా తండ్రి మా కోసం గృహాలని సిద్ధపరుస్తున్నా అని చెప్పావు నాయన. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నాయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని నామాన్ని గణపరుస్తూ పాట పాడుతూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉరుములోని మెరుపుకు మార్గనిర్ణీత, కాకులకు ఆహారము సిద్ధపరచువాడా, ఆకాశ ధాన్యముకై అంతరిక్ష ద్వారములను తెరచినవాడు నన్ను పోషించడా. ఉరుములోని మెరుపుకు మార్గనిర్ణీత, కాకులకు ఆహారం సిద్ధపరచువాడా, ఆకాశ ధాన్యముకై అంతరిక్ష ద్వారములను తెరచినవాడు నన్ను పోషించడా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. మా కొండ అండ బండ దండ
నీతి ముక్తి నీవేనయ్యా. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈ సమయంలో దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు దేని గురించి అధైర్యపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కొండలాంటి దేవుడు నీకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోటలాగా ఆశ్రయుడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేని గురించి భయపడు, దేని గురించి చింతించద్దు. ఆయన నామాన్ని గణపరచడమే మనకిచ్చిన భాగ్యం కాబట్టి మనం అందరం ఆయన నామాన్ని గణపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసిన వారిని కాపాడిన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. షడ్రక్ మెషకు అబేద్నెగోల పక్షముండి అగ్నిలో వారితో నిలచిన దేవా, అగ్ని జ్వాలల్లో సహితము నీవు విడువని దేవా నన్ను విడిచిపెట్టునా. షడ్రక్ మెషకు అబేద్నెగోల పక్షముండి అగ్నిలో వారితో నిలచిన దేవా, అగ్ని జ్వాలల్లో సహితము నీవు విడువని దేవా నన్ను విడిచిపెట్టునా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు దేవా తండ్రి నాయన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి దేవా నాయన సజీవ లెక్కలో ఉంచారు. దాన్ని బట్టి నీకే వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నాయన. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నాయన నీకే వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. నేను ఫాస్టింగ్ ప్రేయర్ దినాన దేవా తండ్రి నాయన మేము నీకు మొరపెడుతుండగా దేవా తండ్రి నాయన మా మనవలను దేవా తండ్రి ఆలకించమని దేవా తండ్రి నేను ఆ సమయంలో వేడుకుంటున్నాం దేవా తండ్రి. నేను అలాగే కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేసి తద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని అతను యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందామండి. దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని దీవెన మనందరం పొందుదామండి. పరిశుద్ధ వాక్య భాగాల నుండి ఈరోజు హెబ్రీలకు రాసిన పత్రికలోని ధ్యానాలు మనం చేద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాలను ఒకసారి పరిశీలన చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఏంటంటే క్రీస్తులో స్థిరంగా ఉండడం ఎలా. చాలామంది ఈ ప్రశ్నకు మరి చాలా వేరువేరు అర్థాలు తెలియజేస్తూ ఉన్నారు. మనం స్థిరంగా ఉండడం అనేది చాలా గొప్ప సంగతి. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడం, కొనసాగించడం, ముగించడం. అయితే మనము ప్రారంభించిన తర్వాత స్థిరత్వము అనేది మనకు చాలా అవసరమైనది. స్థిరమైన ఒక మొక్కను మనం నాటినప్పుడు అది లోపలికి వేళ్ళు చొచ్చుకొని పోతేనే అది స్థిరపడగలదు. ఒక పెద్ద చెట్టు అయింది అంటే దాని వేళ్ళు లోపల బాగా చొచ్చుకుపోయి దాన్ని పైన ఎంతైతే ఉన్నదో చెట్టు మ్రాను కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా ఇవంతా నిలవబడడానికి కింద బేస్ చాలా అవసరమై ఉన్నది. అంటే వేళ్ళు అన్నమాట, రూట్స్.
ఈ వ్రేళ్ళు ఉండడం వలన పైన చెట్టు నిలబడగలుగుతుంది. అలాగే మనం క్రీస్తులో స్థిరముగా ఉండవలసి ఉన్నది. అంటే ఇంటర్నల్ లైఫ్ ఎక్స్టర్నల్ లైఫ్కి అది స్థిరపరచేటట్టుగా చేస్తుంది, నిలబడేటట్టుగా చేస్తుంది. ఆత్మ సంబంధముగా మనము క్రీస్తులో ఎంత చక్కగా చొచ్చుకొని పోయి ఉంటామో బయటకు అంత చక్కగా మనం నిలబడగలం. ఒకవేళ ఆత్మ సంబంధంగా మనం సరిగా లేకపోతే మనము సరిగా ఎదగలేము కూడాను, నిలబడలేము కూడాను. అందుకే ఈరోజు క్రీస్తులో స్థిరంగా ఉండడం ఎలా అనేది కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం పరిశీలన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. అక్కడ లేఖనం వ్రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. ఇది 45వ కీర్తనలోని మాట. ఈ యొక్క శ్రేష్టమైన మాటను మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు వారు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించడం జరిగింది. ఇక్కడ 2 భాగాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ప్రేమ, రెండవది ద్వేషము. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి అనేది ఆ విచక్షణ అనేది పరిశుద్ధాత్ముని ద్వారా మనకు లభ్యమవుతుంది. ఇక్కడ నీతిని ప్రేమించి అంటున్నాడు. నీతిని ప్రేమించి అంటే నీతి అంటే యేసుక్రీస్తు అని అర్థం. దుర్నీతిని ద్వేషించమని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు దీన్ని జరిగించారు. ఆయన స్వభావ లక్షణము, ఆయన విధానము ఇది. అందుచేత దీనిని మనం అవలంబించినప్పుడు మనము కూడా దేవునితో సహా భాగస్వామ్యులు కాగలం. అంటే ఒక విషయంలోనే మనం ఉన్నాము, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క దాంట్లోనే మనకు పాలిభాగస్థమా? కాదు, అన్నిటిలో మనం పాలిభాగస్థులు కావాలి. భూమి మీద దేవదేవుడు ఎలాగో జీవించాడో అలాగే మనం కూడా జీవించడం నేర్చుకున్నప్పుడు స్థిరపరచబడతాం. మనం క్రీస్తులో స్థిరపరచబడినప్పుడు ఏ గాలి, ఏ తుఫాను, ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మనము స్థిరపరచబడి ఉన్నాము క్రీస్తులో. ఏ శోధనలు, ఏ వేదనలు, ఏ కరువులు, తెగుళ్ళు కూడా ఏమీ చేయలేవు. కాబట్టి మనం నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. ఇక్కడ దేవుడు మనుషులను ద్వేషించమని చెప్పడం లేదు, కానీ దుర్నీతిని ద్వేషించమంటున్నాడు. మనుషులలో ఉండే దుర్నీతి చాలా డేంజరస్. దానిని మనం ద్వేషించాలి. దుర్నీతి వలన మనుషులు ఏమవుతారంటే దేవుని చెంతకు రాలేరు, తుదకు పరలోక రాజ్యాన్ని ప్రవేశింపలేరు. అందుచేత నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. మనము నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ప్రేమిస్తున్నామంటే నీవు నీతిని ప్రేమించడం లేదని అర్థం. మనిషి చూడండి, ఒక్కదాన్నే ప్రేమించగలడు. రెండింటిని ప్రేమించాడు అంటే అది నెగిటివ్ కదా. దుర్నీతి నెగిటివ్ను కూడా నువ్వు ప్రేమిస్తున్నావంటే నీవు నీతిని ప్రేమించడం సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు. అందుచేత నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. ఇది దేవుని యొక్క లక్షణం. ఈ లక్షణాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, జరిగిస్తున్నప్పుడు మనకు దేవుడు ఇవ్వబోయే బహుమానం చాలా గొప్పదిగా ఉంటుంది. రెండవ విషయానికి వెళ్తే 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము. మనకి ఇవ్వబడిన రక్షణ గొప్పది. కారణం, మనకు ఇచ్చినవాడు గొప్పవాడు. పొందిన మనము ఆ గొప్ప రక్షణను మనం అనుభవిస్తున్నామంటే, మనకు ఎవరైతే ఇచ్చారో ఆ రక్షణ, ఎవరి ద్వారా మనకు రక్షణ కలిగిందో, ఎవరి ద్వారా మనం రక్షింపబడుచున్నామో ఆ రక్షకుడు గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. అందుచేత గొప్ప రక్షణ అని చెప్పి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రారంభంలో చాలా బాగా మనము దాన్ని బాగా స్వీకరించాము, ప్రేమించాము, మంచిగా మనం ప్రభు ఎల్లా భయభక్తులు కనపరిచాము. రాను 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 ఏమవుతుందంటే అలక్ష్యము, నిర్లక్ష్యము జరుగుతుంది. రక్షణలో నిర్లక్ష్యం చేస్తే మనల్ని రక్షించేది ఎవరు? ఇక్కడ రక్షణను నిర్లక్ష్యం చేయడం అంటే రక్షకుని నిర్లక్ష్యం చేయడం అని అర్థం. అంటే ఏమిటి? మొదట ప్రేమించినట్లుగా, మొదట మనము ఆయన అభిమానించినట్లుగా, మొదట మనము ప్రభువుకి చూపవలసిన మర్యాదలు, మరి అవన్నీ కూడాను ప్రారంభంలో చూపినటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు అవి రాను 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 ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది. అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. చేద్దాంలే, చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, తర్వాత వెళదాంలే, తర్వాత చదువుదాంలే, తర్వాత ప్రార్థిద్దాంలే, ఇప్పుడు ఏమైంది? ఈ విధంగా ప్రార్థనని, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అందుచేత రక్షణ కాస్త మనం ఏం జరుగుతుందంటే, రక్షకుడిని నిర్లక్ష్యం చేసినప్పుడు మనము ఏ రక్షణ అయితే మనం ఆస్వాదించామో, ఏ రక్షణ అయితే పొందుకున్నామో దాన్ని ముగించలేని పరిస్థితి. నిర్లక్ష్యం వలన ఒక పనిని మనం జరిగించలేము. ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు ప్రారంభంలో బాగా చేసి మధ్యలో దాన్ని ప్రక్కన పడేస్తే దాన్ని నిర్లక్ష్యం అంటారు. నువ్వు లక్ష్యముతో చక్కగా దాన్ని చేయగలిగితే చాలా సంతోషం. దాన్ని నువ్వు చేయగలవు, కానీ చేయడం లేదు అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం అనమాట. అంచేత రక్షణను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అవును, నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయకూడదు మనం. ఆ తర్వాత మూడో విషయంలోకి వెళ్తే ఏమంటారంటే, యేసు ప్రభు మనకు సహాయం చేయబడై ఉన్నాడు. దేవదేవుడు మనకు సహాయం చేయబడై ఉన్నాడు. మనము ప్రభువుని ప్రేమిస్తూ, చివరిదాకా ప్రేమిస్తూ, ప్రభు యొక్క ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ తన దీవెన మనకు అనుగ్రహింప చేస్తాడు. అంతేకాదు, మనము ప్రభువు నమ్ముకున్న తరువాత చాలాసార్లు మనము శోధింపబడుతూ ఉంటాం. నిజంగా సాతాను శోధనలు, లోక శోధనలు, మనుషుల శోధనలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అంతేకాదు, మనల్ని క్రీస్తులో నుంచి బయటకు లాగేవి కూడా ఉంటాయి. అవును, శాంసన్కి అదే శోధన. శోధింపబడ్డాడు శాంసన్. ఎలా శోధింపబడ్డాడు అని అంటే, ఒక స్త్రీ ద్వారా. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది మనుషులలో. వాళ్ళు వీళ్ళని పాడు చేస్తున్నారు. అతడు వ్రతబిడ్డ, నాజీరు చేయబడినవాడు, కన్నేసింది ఎలాగైనా సరే పాడు చేయాలని. ఈనాడు జరుగుతున్నాయి ఇవి. అయితే దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పనిసరిగా ఏం చేయాలో అది చేస్తాడు. అయితే మనము ఏం చేయాలి అంటే, ఈ శోధన సమయంలో విశ్వాసి ఏం చేయాలి? నువ్వు శోధింపబడుతున్నావు, శోధింపబడుతుంటే ఏం చేయాలి? అసలు ఎలాగుంటుందో ఈ శోధన ఒకసారి పరిశీలన చేద్దామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే తీయగలుగుతున్నారా? 1వ అధ్యాయము 14వ వచనంలో చదువుకుందాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈర్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ, సొంత దురాశ,
దుష్ట ఆశ, దుష్టుడు పెట్టే ఆశలు, దుష్ట సంబంధమైన ఆశల చేత ఈడవబడుతూ ఉంటాడు. అయితే ఇలా ఈడవబడుతున్న సమయంలో మనము దేవుని సహాయాన్ని కోరొచ్చు. అందుకే లేఖనం ఏముంటుందో చూడండి. 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అవును, తాను శోధింపబడ్డాడు. యేసు ప్రభువు కూడా 40 దినాలు శోధింపబడ్డారు. సేవ ప్రారంభానికి ముందు ఏమండి, ఆయన శోధింపబడ్డారు. అయితే గెలిచారు. ఆ శక్తి బల ప్రభావాలు దేవునికి అనుగ్రహించబడ్డాయి. ఆ అనుభవం ఆయనకు ఉన్నది కాబట్టి మనము శోధింపబడుతున్నప్పుడు ప్రార్థిస్తే, ప్రభువా ఈ శోధన నన్ను పాడు చేస్తుంది, నన్ను పాపంలో పడేయడానికి ప్రయత్నిస్తుంది. అవును, శోధింపబడిన తరువాత మనిషి ఏం చేస్తాడంటే పడిపోవడం జరుగుతుంది. అందుకే యాకోబు గారు ఏమంటారంటే శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. ఇక్కడ సహించడానికి మనకు శక్తి కావాలి. మానవ శక్తి కాదు, కానీ దేవుని యొక్క శక్తి కావాలి. అందుకోసం దేవుడు ఏమంటున్నాడు, శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన సహాయం చేస్తాడు. నువ్వు కోరితే, ప్రభా నాకు సహాయం కావాలి, నేను దీనిని ఓడించాలి, ఈ దుష్ట శక్తిని ఓడించాలి, ఇదిగో ఈ యొక్క శోధనలో నుంచి నేను బయటపడాలి, నాకు గెలుపు కావాలి, నేను పడిపోతున్నాను, జారిపోతున్నాను అంటే దేవుడు తన హస్తమును చాపి నిన్ను లేవనెత్తగలడు. నీకు ఆ శోధనలో జయము దయచేయగలడు అన్నమాట. ఈ విధంగా దేవుని యొక్క సహాయం వలన మనము గెలుస్తాము, దేవుని కొరకు నిలబడతామన్నమాట. అయితే మన సహాయం కోరాలి. ప్రార్థనలో చెప్పాలి దేవునికి, దేవా ఇలా పడిపోతున్నాను, నేను ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాను, శోధింపబడుతూ ఉన్నాను, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు బలాన్ని ఇవ్వండి. దానిని తిప్పికొట్టే, ఎదిరించే. యాకోబు మరొక మాట అంటాడు, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపో. ఎదిరించడానికి మనకు ధైర్య సాహసాలు ఎక్కడివి? దేవునివి. దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు మనకు ధైర్యం, మనలో ఉన్నప్పుడు ఇంకా కాస్త ధైర్యం. ఈ విధంగా మనం ధైర్యంగా, అందుకే ప్రభు అంటాడు భయపడకుడి అంటాడు, భయపడొద్దు అంటాడు. అవును, అంటే భయపడొద్దు అంటే వాడు భయపెడుతూ ఉంటాడు, వాడు శోధిస్తూ ఉంటాడు. అవును, శోధనలో జయ జీవితాన్ని దేవుడు మనకు ప్రార్థిస్తే ఇవ్వగలడనమాట. అంతేకాకుండా దేవుడు మనకు మరొక విషయాన్ని చెప్పాడు. ఈ శోధనలో గెలవడానికి సహాయాన్ని, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదని, నీతిని ప్రేమించాలని, దుర్నీతిని ద్వేషించాలని చెప్పాడు. అంతేకాకుండా 13వ అధ్యాయం 16వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. 13 అంతకు ముందుగా మనం చదవాల్సిన వాక్య భాగము చివరిలో చదువుకుందాము. అదేంటంటే 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. క్రైస్తవ జీవితంలో మనం స్థిరపడాలి అంటే మనము ఏం చేయాలి? నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి, రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అవును, అలాగే శోధింపబడుతున్న సహాయములు ప్రార్థిస్తూ శోధనలో మనము గెలుపు సాధించాలి. అవును, ఆ తర్వాత యేసు మీద లక్ష్యం ఉంచాలట. మనము లక్ష్యము అంటే గురి, ఒక టార్గెట్ మనం పెట్టుకున్నాం, అది రీచ్ అవ్వడానికి మనం యేసుని ఆయన యందు గురి నిలపాలి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను అంటాడు కీర్తనాకారుడు.
నా గురి ఎవరంటే యేసు ప్రభు. నా ఆదర్శం ఎవరంటే యేసు ప్రభు. నా గైడ్ ఎవరంటే యేసు ప్రభు. నన్ను నడిపించేవాడు ఎవరు అంటే యేసు ప్రభు. ఎవ్రీథింగ్ జీసస్. ఈ విధంగా మనం యేసు మీద లక్ష్యం ఉంచాలి అంటాడు. భక్తులు చాలామంది ఉన్నారు. భక్తుల అడుగుజాడలు మనకు ఉన్నాయి, కానీ మన గురి, మన విశ్వాసము, మన భక్తి శ్రద్ధలు యేసు ప్రభు మీద ఉండవలసి ఉన్నది. అవును, యేసు ప్రభుని చూస్తూ మనం ప్రయాణం చేయాలి. అంతేకాని మనుషులను చూడాల్సిన అవసరం లేదు. మనుషుల్ని ప్రేమించాలి అంతే తప్ప వాళ్ళ ఆదర్శంగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుణ్ణి మనము ఫాలో అవ్వాలి, లక్ష్యం ఉంచాలి ఆయన యందు. అప్పుడు మనము స్థిరపరచబడతాము తప్పనిసరిగా. 5వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే 3వ అధ్యాయం 19-20 వచనాలు. 3వ అధ్యాయము 19, 3:19లో లేఖనం ఎలాగూ సెలవిస్తుంది. ఏమనంటే, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపకపోరని గ్రహించున్నాము. యేసు ప్రభు యొక్క విశ్రాంతిలో ఇశ్రాయేలీలు చాలామంది అరణ్యంలో రాలిపోయారు. ఎందుకని అనంటే అవిశ్వాసము. దేవుడికి అవిశ్వాసం అంటే చాలా కోపం. అవును, ఓసారి యేసు ప్రభు తన శిష్యుల్ని గద్దిస్తారు. ఎందుకు? అవిశ్వాసం, అల్ప విశ్వాసం. విశ్వాసంలో చాలా తక్కువగా ఉన్నారు. అసలు విశ్వాసమే లేదు, అవిశ్వాసంలో ఉన్నారు వాళ్ళు. అవిశ్వాసము అనేది నాశనాన్ని చూపిస్తుంది, విశ్వాసము అనేది పరలోకాన్ని చూపిస్తుంది. అందుకే అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు మనం. అవిశ్వాసంలోకి, అది దుష్టుని యొక్క పన్నాగము. అవిశ్వాసము ఈజ్ ఈక్వల్ టు దుష్ట హృదయము అని చెప్పుకోవచ్చు. అంచేత మనము అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి వచ్చాం. పాపములో నుంచి పరిశుద్ధులకు వచ్చినట్లుగా అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి వచ్చేసాం మనం. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఉన్నాము, దేవుని కుటుంబంలో చేరి ఉన్నాం మనం. అంచేత మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మనం మున్ముందుకు సాగినప్పుడు మనం స్థిరపరచబడిన వారుగా ఉంటాం. అంతేకాదు, వాళ్ళు ఎందుకు కనాన్లో చేరలేకపోయారు ఇశ్రాయేలు అంటే కేవలం అవిశ్వాసమే. నమ్మడం ప్రభువుని వాళ్ళు సూచక్రియలు వారి మధ్య జరిగించాడు. అయినా కానీ తర్వాత మళ్ళీ అపనమ్మిక, అవిశ్వాసము. ఇది చేయగలడా, ఇది ఇవ్వగలడా, ఆయన శక్తి మీద వాళ్ళకి విశ్వాసము లేకపోవడమే. ఇదంతా దుష్టుని యొక్క పన్నాగము. అందుచేత దుష్ట హృదయము అంటే, దుష్ట హృదయం ఎప్పుడవుతుందంటే దుష్టుడు లోపలికి వస్తే దుష్ట హృదయం అయిపోతుంది. యేసు ప్రభు లోపల ఉంటే పరిశుద్ధ హృదయం అవుతుంది. అలాగనమాట. ఈ యొక్క కయ్యను కూడా అంతే కదా. తన తమ్ముడైన హేబేలును చంపడంలో కారణం ఏమిటంటే దుష్టుని చేత అతడు దుష్టవశమయ్యాడు. అది దురాత్ముడు లోపల ప్రవేశించి ఆ కార్యాన్ని జరిగించాడు. 6వ విషయంలోకి వెళ్దాం. మనం స్థిరపరచబడాలంటే 6వ విషయం ఏమిటంటే, లేఖనం ఏముందంటే 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. మనము విశ్వాసము గలవారితో కలిసి సహజీవనం చేయాలి. ఇప్పుడు నువ్వు విశ్వాసివి, వాళ్ళు విశ్వాసి, వీళ్ళిద్దరూ దేవునికి సంబంధించిన వాళ్ళు. దేవుడు వీళ్ళిద్దరిని సమంగా చూస్తున్నాడు, కానీ వీళ్ళిద్దరు సమంగా ఉండరు. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువగా అంటుంటారు. నో, మనందరం కలిసి సహజీవనం చేయాలి. ఎస్, కలిసి ఉండాలి. అందుకే లేఖనం ఏముంటుందంటే మేలు గురించి చెప్పాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అభిషేకానికి సూచనగా చెప్పాడు. అహరోను గడ్డ మీద పోయబడి
అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె. అంటే ఏంటి? ప్రారంభించబడిన యొక్క ఐక్యత చివరి వరకు, అంగీల అంచు అంటే చివరి దాకా అని అర్థం అన్నమాట. అవును, దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది అన్నాడు. అంటే సువాసన కలిగినది, చివరిదాకా ఉండేది. అవును, మనము ఈ ఐక్యత కలిసి భూలోకంలో మనకు ఏముంది చెప్పండి? మనం దేవుని ప్రజలు కలిసి జీవించాలి. అంటే మనసు కలవాలి అంతే. కలిసి జీవించడం అంటే ఏదో ఒక కప్పు కింద ఉండడం కాదు. ఒక కప్పు కింద ఒక కుటుంబం ఉంటుంది. యేసు రక్తము చేత కడగబడిన వారందరూ కూడాను మనసులు కలవాలి. అది ఎప్పుడు కలుస్తుంది అంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు నీవు కలిగి ఉంటే నువ్వు కలిసినట్టే లెక్క. అప్పుడు కలిసిపోతుంది. ఇప్పుడు నీ మనసు ఆ మనసు వేరు వాస్తవంగా అయితే. ఇప్పుడు ఇద్దరికి ఎవరి మనసు ఉంది? యేసు ప్రభు మనసు ఉంది. మరి కలిసినట్టే కదా, ఈక్వలే కదా. అందుచేత మనము యేసుక్రీస్తు మనస్సును కలిగి ఉన్నప్పుడు, భావాలు కలిగి ఉన్నప్పుడు మనం కలుస్తాం. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క మనస్సు నీకు లేదనుకోండి, నువ్వు ఆమె కలవలేరు, కుదరదు. ఒక ఆమెకేమో యేసుక్రీస్తు మనస్సు, ఇంకొక ఆమెకేమో ఆమె మనసే. అది మ్యాచ్ అవ్వదు. అప్పుడు స్ట్రగుల్స్ వస్తాయి, గ్లడ్జెస్ వస్తాయి. అందుచేత వాళ్ళు సరైన వాళ్ళు కాదు. ఇశ్రాయేలు జనాంగం అలాగే జీవించారు. కొంతమంది ఏమో యేసు ప్రభు మనసు కలిగి ఉన్నారు, కొంతమంది సొంత మనసు కలిగి ఉన్నారు. ఈ సొంత మనసు కలిగిన వాళ్ళు రాలిపోయారు అరణ్యంలో. యేసు ప్రభు మనసు కలిగిన వాళ్ళు కనానికి వచ్చేసారు. ఇది తేడా. అలాగే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అదే అంటాడు అక్కడ వ్రాయబడిన మాట, వారు విశ్వాసం గలవారై, వారితో విశ్వాసం గలవారై వినిన వారితో, 4వ అధ్యాయం 2వ వచనం, వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము నిష్ప్రయోజనమైంది. అవును, మనం కలిసి ఉండాలి, కలిసి ప్రార్థించాలి, సంతోషంగా ప్రేమతో. దుష్ట హృదయాలు కలవాళ్ళు ఎలా కలుస్తారు? దేవుని హృదయము దుష్ట హృదయం కలవదు కదా. అందుకే దుష్టత్వం ఉంటే తొలగించుకోవాలి మనం. మరొక విషయం అదేంటంటే 5వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ వచనం చదువుకుందాం. 5:10 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట వ్రాసారు. ఏమిటది అంటే 5వ అధ్యాయం 10వ వచనం, మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. యేసు ప్రభు మెల్కీసెదెకు క్రమంలో వచ్చాడు, ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడ్డారు. అంతేకాకుండా ఈ యొక్క తనకు విధేయులైన వారందరికీ యేసు ప్రభువుకు విధేయత చూపవలసిన అవసరత ఉన్నది. ఒకవేళ మనం అవిధేయులమైతే దైవరాజ్యాన్ని పోగొట్టుకుంటాం మనం. అందుకే మనం బ్రతికినంత కాలము విధేయులమై వినయ మనస్కులమై ప్రభువుని సేవింపవలసి ఉన్నది. అప్పుడు ఈ విధేయులైన వారందరికీ దేవుడు ఏం చేశారంటే నిత్య రక్షణ అనేది వారికి అనుగ్రహించాడు. నిత్య జీవము ఎలాగో నిత్య రక్షణ అనేది ఆయన మనకు దయచేశాడనమాట. సో మనం ఎప్పుడు కూడా విధేయులుగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. అంతేకాకుండా మరొక విషయము అదేంటంటే 6వ అధ్యాయము 12వ వచనం, 6వ అధ్యాయము 12వ వచనం, అక్కడ లేఖనం ఏమంటుందంటే చూడండి, మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలని అపేక్షించున్నాను. మొదట్లో ఆసక్తిగా ఉన్నారట, అది చివరిలో లేదట. అదే మనం పోగొట్టుకున్నాం. యేసు ప్రభు ఎఫెసీ సంఘానికి కూడా చెప్పింది కూడా అదే. మొదట బాగా చూపించారు ప్రేమ, అది రాను రాను ఏమైపోయిందంటే తక్కువైపోయింది. మొదట్లో ఎక్కువ ప్రేమ, చివరిలోనేమో చాలా అసలు ప్రేమ లేదన్నట్టుగా కనబడింది.
దేవునికి అది నచ్చలేదు. అది తప్పుగా దేవుడు చెప్పాడు, లోపంగా చెప్పాడు దాన్ని. నీకు లోపం ఉంది అన్నాడు. ఏమిటి ఆ లోపము? ప్రేమ తగ్గింది అంటున్నాడు. మొదటిలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. అంటే ఏమిటి? మన విశ్వాసులంగా ఎదుగుతున్న కొలది ప్రేమను పెంచుకుంటూ పోవాలి, కానీ ప్రేమ తరుక్కుంటూ పోతుంది. అలా ఎప్పుడైతే తరుగుతూ ఉందో అది నేరముగాను లోపంగాను చెప్తాడు. దాని ద్వారా దీపస్తంభానికి దెబ్బ. దీపస్తంభాన్ని తీసేస్తాను అంటున్నాడు. ఎందుకు తీస్తావు ప్రభువా అంటే, నువ్వు ప్రేమలో తగ్గావు, ప్రేమ కొలతలో తగ్గావు, చూపించలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు. నిజమే, దేవుని ప్రేమ మనం కలవారమై దేవునిలాగా మనం ప్రేమించడం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, మొదట ఇదివరకు మీరు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచాలి అంటాడు. ఆసక్తి అట. నిజంగా చాలామందికి ఆసక్తి లేదు, ఉద్యోగం లేదు, రాను రాను ఆసక్తి తగ్గిపోతుంది. ఇది బాధాకరమైన సంగతి దేవునికి. దేవుని ప్రజలు ఈ విధంగా ఉండడం దేవుడు చాలా బాధపడుతున్నాడు. అందుకే మరలా ఉజ్జీవాన్ని, ఆసక్తిని మనం కలవారమై దేవుని వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను వాటిని మనం పొందుకొని, దేవుని యొద్ద నుంచి పొందుకొని ఉజ్జీవముతో ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. తర్వాత మరి మాట ఏమిటంటే 11వ అధ్యాయము 5వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5. అక్కడ దేవుడు ఏమంటాడంటే 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. మన క్రైస్తవ జీవితంలో సాక్ష్యం చాలా ప్రధానమైంది. ప్రార్థిస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, చర్చ్కి వస్తున్నాము, బట్ మన సాక్ష్యం చాలా అవసరమైంది. చాలామందికి సాక్ష్యం ఉండదు. ఏదో ఒక బ్యాడ్ బిహేవియర్, ఏదో ఒక చెడుగు, ఏదో ఒక బలహీనతో బంధింపబడి ఉంటారు. హానోకు తన జీవించిన దినాలన్నీ కూడా మంచి సాక్ష్యం పొందాడు. అంటే ఏమిటి మంచి సాక్ష్యం అంటే? చెడుగు లేదని అర్థం, ఏ వంకర లేదని అర్థం, ఏ దుర్మార్గత లేదని అర్థం. అవును, ఏ సాతాను లక్షణం లేదు, శరీర క్రియలు లేవు అని అర్థం అన్నమాట. ఈనాడు చాలామంది గర్వము, అహంకారం, అవిధేయత, కుళ్ళు, కక్షలు, కలహములు, ఇదేం సాక్ష్యం అండి బాబు? ఇవన్నీ పెట్టుకొని మేము కూడా ప్రార్థన చేస్తాం, మేము కూడా భక్తులం అంటే అస్సలు అది సాక్ష్యమే కాదు. అది కూడా సాక్ష్యమే, దుర్మార్గత సాక్ష్యం, సైతాను సంబంధమైనది ఇది. ఈనాడు సాతానులోంచి వేరుపడి మనము క్రీస్తులోకి వచ్చాం, లోకములో నుంచి వేరుపడి క్రీస్తులోకి వచ్చాం. మనం నూతనంగా జన్మించాం మన దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యం ద్వారా జన్మించినప్పుడు దేవుని వాక్యమే ఉండాలి కదా మన దగ్గర. మరి అవన్నీ ఎందుకున్నాయి అంటే మనకు సరైన మారు మనసు లేదు అని అర్థం అన్నమాట. అందుకే మనం మారు మనసు పొందవలసి ఉంది. చివరిగా 13వ అధ్యాయం 16వ వచనం చదువుకొని ముగించుకుందాం. 13-16 అదేమిటంటే, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. హెల్పింగ్ నేచర్, సహాయం చేసే బుద్ధి. అవును, ధర్మము అంటున్నాడు. అవును, నీ ధర్మం నువ్వు నెరవేర్చాలి. ఒక కుటుంబ సభ్యుడిగా, కుమారుడిగా, కుమార్తెగా, భార్యగా, భర్తగా, పాస్టర్ గారిగా, విశ్వాసిగా మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి, అవి మనం చేయాలి. అలాగే ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు. చాలామంది అపకారం చేసేస్తారు, నోటి ద్వారా, కార్యాల ద్వారా అపకారం చేస్తూ ఉంటారు. అపకారం అనేది పాపం, తప్పు. ఆ అపకారం ద్వారా దేహానికి శిక్ష వస్తుంది. అంచేత ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోద్దు, అటు యాగాలు దేవునికి ఇష్టమైనవి. అంటే మనము స్థిరముగా జీవించడానికి దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. అంతేకాదు, ఇష్టమైన జీవితం జీవించి సాక్ష్యం పొందాలి. హానోకులాగా బ్రతికినన్ని సంవత్సరాలు చెడ్డది, కుళ్ళుది, ఈ కక్షలు, కలహంతో అలా మనం సాక్ష్యం పొందకూడదు. ఓ మంచి సాక్ష్యాన్ని మనం పొందవలసి ఉంది. ఒకవేళ అలాంటి సాక్ష్యంలో ఉన్నట్లయితే నువ్వు
శుద్ధీకరించుకో, ప్రభు దగ్గర ఒప్పేసుకో. దేవా నన్ను కటాక్షించు. ఈనాడు ఒక విశ్వాసి క్రీస్తులో స్థిరంగా ఉండాలి అంటే ఈ 10 థింగ్స్ చేయవలసి ఉంది. మళ్ళొకసారి మీకు ఈ చెప్తాను, వినండి. 1, నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. 2వది, రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు శోధింపబడుతూ ఉంటే తరచుగా మోకరించు, ప్రార్థన చేయి, దేవుని సహాయం కోరు. దేవా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు సహాయం చేయమని కోరు. దేవుడు జయ జీవితాన్ని దావీదుకి ఇచ్చినట్లుగా నీకు ఇస్తాడు. నువ్వు అడిగి పొందుకోవచ్చు. అంతేకాదు, మరి లేఖనం ఏముంటుందంటే యేసు మీద లక్ష్యం ఉంచని అన్నాడు. ఈ లోకంలో మనం మనుషులైన రాజులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలైన రీతిగా లక్ష్యం మాత్రం దేవుని మీద ఉంచవలసి ఉంది. అలాగే అవిశ్వాసంలోకి వెళ్ళొద్దు. దుష్ట హృదయం కలిగి ఉండొద్దు, అది డేంజరస్. అలాగే కలిసి ఉండండి అంటాడు. కలిసి వర్కింగ్ టుగెదర్, ప్రేయింగ్ టుగెదర్. మంచి మనసుతో, మంచి హృదయంతో మనము కలిసి ఐక్యత కలిగి ఉండాలి. విశ్వాసులతో మనం కలిసి సహజీవనం చేయడం చాలా మంచిది. అంతేకాదు, విధేయులుగా ఉండండి అని చెప్పాడు. విధేయత వలన మనం యేసు ప్రభువుకి నిత్య విధేయత చూపినప్పుడు నిత్య రక్షణ మనం పొందుకోగలం. అంతేకాదు, చివరి వరకు ఆసక్తిని కనుపరచాలి అంటాడు. చివరి వరకు. అవును. అంతేకాదు, భూలోకంలో మనం దేవుని ప్రజలుగా జీవించినప్పుడు మంచి సాక్ష్యం పొందవలసి ఉంది. మంచి సాక్ష్యం, దేవునికి ఇష్టలుగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ విధంగా మనము స్థిరపడి, దేవుని చేత బలపరచబడి, నాటబడిన వారమై ఫలములు ఫలిస్తూ దైవాశీస్సులు పొందవలసి ఉంది. ఈ వాక్యం మీకు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 నా యేసు
యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ పర్వతాలు తొలగిన మెట్టను గతి తప్పిన ఎగసి పడే అలలతో కడలే గర్జించిన పర్వతాలు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసి పడే అలలతో కడలే గర్జించిన మరణపు ఛాయలే దరి చేరనీయక మరణపు ఛాయలే దరి చేరనీయక నీ కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ప్రార్థన చేసుకుందాము. తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, ఈ రోజున మీ సత్య సందేశాలు మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. మీ కృపాక్షేమాలు అందిస్తున్నకై స్తోత్రాలు. వాక్యము విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. క్రీస్తులు స్థిరపరచి బలపరచి నిత్య మేలు దయచేయమని, నిత్య రక్షణకు సిద్ధపరచమని కోరుతూ ఈరోజు ప్రార్థనలు చేయడానికి ప్రభు మీ సహాయం అందించేందుకే ప్రత్యేకంగా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రార్థన అనంతరము మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి అయిపోయిన తర్వాత మరి బెతస్తా ప్రేయర్ ఉంటుంది. దయతో అందరూ మరి హదస్సాకి మరి మున్బాబుకి పాస్టర్ గారికి నాకు ఫోన్ చేసినట్లయితే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయించుకోండి, మీ సమస్యలు చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మీకు తోడయుండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.
ఆ